చూస్తున్నారా? మీరు కూడా ఇలాంటి షార్వాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తుంది. వీడియో మొత్తాన్ని పూర్తిగా చూస్తే మీకే చాలా సింపుల్గా అనిపిస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న వస్తువులతోటే నీట్గా ఈ షార్వాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండాను. వీడియోని పూర్తిగా చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది దాల్చా. అందుకోసం దానిని కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని కుక్కర్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. కుక్కర్కి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి, విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ మళ్ళీ ఆన్ చేసి అందులో ఆయిల్ అయితే వేయండి. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ 2 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేద్దామండి. ఫస్ట్ అయితే లవంగాలు చూస్తున్నారా, ఇవన్నీ బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేశాను. బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేశానండి. అలాగే ఒక 4 బే లీఫ్లని కూడా తీసుకున్నాను. రెండేనండి, దాన్ని తుంచుకొని వేసుకున్నాను. ఒకసారి వీటిని కలిపేయాలి. తర్వాత మన దగ్గర ఏ కాయగూరలు ఉన్నాయో అవన్నీ వేసేయండి. నేను ఇక్కడైతే ఆనియన్స్, క్యారెట్ 2 వేసేస్తున్నాను. ఇప్పుడైతే వీటిలోకి నేను ఒక 2 పచ్చిమిరపకాయలను నిలువుగా చించుకొని వేసేసుకున్నానండి. ఇప్పుడైతే ఫ్రెష్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఒకసారి నీట్గా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. టమోటా ముక్కలు మగ్గేంత వరకు మనమైతే ఇట్లా మూత పెట్టేద్దామండి. దాల్ ఇప్పుడు మూత తీసేయనండి. ఈ విధంగా దాల్ అయితే ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే దీన్ని మెదుపుకోవాలి. బాగా మెదుపుకుందామండి. దాన్ని అయితే ఈ విధంగా మెదుపుకున్నానండి. ఈ దాల్లోకి ఇదిగోండి చింతపండునైతే నేను ఎప్పుడో నానబెట్టేశాను. ఈ చింతపండును కూడా ఈ దాల్లోకి అయితే వేసుకుందామండి. ఈ పప్పులోకి ఒకసారి మూత తీసి చూస్తున్నానండి. ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది. టమోటా కూడా కొంచెం బాగానే మగ్గినాయండి. ఇప్పుడైతే మనము ఈ మెదుపుకున్న పప్పుని అలాగే చింతపండు రసం రెండింటిని కలిపాం కదా, అదైతే దీంట్లోకి వేసుకుందాం. ఇప్పుడైతే ఇందులోకి మనము ఉప్పుని యాడ్ చేసుకుందాం, పసుపుని యాడ్ చేసుకుందామండి. అలాగే కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కారం పొడిని అయితే యాడ్ చేసుకుందాం. ఇది ఇంట్లోనే గ్రైండ్ చేపించుకున్న కారం పొడి కాబట్టి నేనైతే చాలా తక్కువనే వేస్తాను. మీరు కారం పొడి కారాన్ని బట్టించి వేసుకోండి. ఉప్పు, పసుపు, కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు, మరీ పల్చగా అయిపోతుంది. ఈ విధంగా ఉన్న కన్సిస్టెన్సీలో మనమైతే ఇంకో 5 నిమిషాల పాటు ఈ నీళ్ళలోనే బాగా మరగనివ్వాలండి. అంతవరకు ఈ లిడ్ని క్లోజ్ చేద్దాం. మీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయానండి. ఇక్కడ వెజిటేబుల్స్ అంటే ఓన్లీ క్యారెటే కాదు, వంకాయలైనా సరే, బ్రింజాలు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర బ్రింజాల్ లేదు కాబట్టి స్కిప్ చేశాను. బ్రింజాలతో పాటు ఇలా క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు నేను బ్రింజాల్ ఒకటే యాడ్ చేసుకుంటానంటే అది కూడా యాడ్ చేసుకోండి. అలాగే గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలు అవి తినరు కాబట్టి నేను వేయట్లేదు. ఇప్పుడు దీంట్లోకి చికెన్ మసాలాని యాడ్ చేసుకుందామండి. కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. ఇదిగోండి గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. చింతపండు అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకండి. అలాగే కారం కూడా చూసి వేసుకోండి. ఎందుకంటే కొంచెం ఏది ఎక్కువైనా కూడా అస్సలు తినలేము, దాని టేస్టే వేరుగా వచ్చేస్తుంది కాబట్టి చెప్తున్నాను. నేను చాలాసార్లు దెబ్బతిన్నాను, అందుకనే చెప్తున్నా. చూస్తున్నారండి, ఒక లేయర్ లాగా ఫామ్ అయింది. ఇప్పుడైతే నేను నీట్గా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కాకపోతే కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి, మంచిది కదా అందుకనేసి. అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే పూర్తిగా ప్రాసెస్ మొత్తం అయిపోయినట్టే అండి. ఇప్పుడైతే స్టవ్ కట్టేస్తాను. ఒక 2 నిమిషాలు అయితే ఉంచండి. కొత్తిమీర కూడా కొంచెం మగ్గనిక. లేదు మేము కొత్తిమీరని అట్లా
మగ్గనిచ్చాము, ఊరికే అట్లా వేసేసి స్టవ్ కట్టేస్తామనుకుంటే కట్టేయండి, ఏం కాదు. కాకపోతే ప్రాసెస్ మొత్తం ఈ విధంగానే చేసుకుంటే కొంచెం టేస్టీగా వస్తుందనేసి నా అభిప్రాయం. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే శార్వా తెలియని వాళ్ళ కోసం షేర్ చేసుకోండి. ఇక్కడ ఒక విషయం అండి, దాల్చా అంటే కొంచెము ఎక్కువగా రసంగా ఉంటుంది. నేను ఇక్కడ క్యారీ బాక్స్లో కట్టిస్తున్నాను కాబట్టి కట్టాలి అనుకునేసి నేను కొంచెం గట్టిగా చేసుకున్నాను. మీరు కొంచెం దీంట్లోకి నీళ్ళు వేసేసుకొని కొంచెం ఒక 2 సార్లు మరిగబెట్టుకొని దించేస్తే సరిపోతుందండి.